మనం నార్మల్గా గుడికి ఎందుకు వెళ్తాం? ప్రశాంతత కోసం, లేదా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వెళ్తాం. కొంతమంది ప్రసాదం కోసం కూడా వెళ్తారనుకోండి. కానీ మన ఇండియాలో దయ్యాల టెంపుల్ ఉందని మీకు తెలుసా? ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ డీప్ తెలుగు. మనం హాంటెడ్ ప్లేసెస్ లేదా హాంటెడ్ హౌసెస్ గురించి వినే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా హాంటెడ్ టెంపుల్ గురించి విన్నారా? ఆ టెంపులే రాజస్థాన్లో ఉంది. దీని పేరే మెహందీపూర్ బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్లో హనుమంతుల వారిని పూజిస్తారు. అదేంటి, ఇందాక దెయ్యాల టెంపుల్ అని చెప్పి ఇప్పుడు హనుమంతుల వారి టెంపుల్ అంటాడు ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ టెంపుల్లో మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 ఛాంబర్స్లో హనుమంతుడిని అలాగే భైరవుణ్ణి పూజిస్తారు. ఇక్కడ వరకు అంతా నార్మలే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 2 ఛాంబర్స్లోనే దయ్యాలను వదిలిస్తారు. ఈ 2 ఛాంబర్స్లో మనకి ఎలాంటి పూజలు, గంట సాంగ్స్ వినిపించవు. ఓన్లీ అరుపులు, కేకలు మాత్రమే వినిపిస్తాయి. ఇక్కడ అంతా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే దెయ్యం పట్టిన వాళ్ళు, దెయ్యాలని వదిలించే వాళ్ళు ఉంటారు. ఈ ప్లేస్లో ఈ దెయ్యం పట్టిన వాళ్ళని బాగా టార్చర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద హాట్ వాటర్ పోయడం, వాళ్ళని బాగా కొట్టడం, సీలింగ్కి వేలాడదీయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా ప్రసాదం పెడతారు. కానీ ఈ టెంపుల్లో మాత్రం అవేమీ ఉండవు. కానీ ఈ టెంపుల్ బయట మాత్రం మనకి ప్రసాదం అమ్మే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఈ ప్రసాదం తీసుకోమని అడుగుతూ ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రసాదం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మీరు ఆ టెంపుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీతో పాటు మీ ఇంటికి తీసుకుని వెళ్తున్నట్టే. కానీ ఈ టెంపుల్లో ఒక బ్లాక్ కలర్ ప్రసాదం ఇస్తారు. దాన్ని మనం తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకున్న వెంటనే మంటల్లో వేసేయాలి. మనకి ఆ షాప్ కీపర్ ఈ ప్రసాదం తీసుకొని రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే మనకి ఏదో చెడు జరుగుతుందని నమ్ముతారు. ఈ టెంపుల్లో మనకి ఇచ్చే ఏ వస్తువుని తినకూడదు, అలానే ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు. అలానే మనం ఇంటి నుండి తెచ్చుకున్న ఏ వస్తువునైనా మళ్ళీ మీతోనే ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ టెంపుల్లో ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడడం కానీ, టచ్ చేయడం కానీ చేయకూడదు. అలానే మనం ఈ టెంపుల్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే మనకి కూడా ఆ దెయ్యం పట్టే అవకాశం ఉంటుంది. అలానే మనం ఆ ఊరు దాటి వెళ్ళే వరకు ఆ ఊరికి సంబంధించిన ఏ వస్తువుని తినకూడదు, అలానే తాగకూడదు. ఈ టెంపుల్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుందంట. అది కూడా మీకు బాగా క్లోజ్ పర్సన్స్ వాయిస్తో. ఏం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ ఎవరికైనా దెయ్యాలు ఉన్నాయా లేదా అని తెలియాలంటే ఒకసారి ఈ టెంపుల్ విజిట్ చేయండి. మీరు ఒక కొత్త వైబ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా నయం కానీ ఎన్నో ఈ టెంపుల్కి వచ్చాక నయమయ్యాయి అని చెప్తారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికి కూడా సైంటిస్టులు కనిపెట్టలేకపోయారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి కనపడట్లేదు కదా అని దెయ్యాలు లేవు అని కాదు. మనం దెయ్యాలని నమ్మకపోయినా నెగిటివ్ ఎనర్జీ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందని నా ఫీలింగ్. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.